వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అవుతాను. ప్రస్తుతం చూసుకున్నట్టయితే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మదనపల్లిలో అయితే ఉన్నాం. అలాగే చూసుకున్నట్టయితే తిరుమల పాలిటిక్స్, అలాగే తిరుపతి లడ్డూపై రాజకీయం అయితే బలంగా అయితే జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడైతే జనసేన నాయకులు ఘనిరాయల్ గారు అయితే ఉన్నారు. ఇంతకు అన్నగారు అయితే లడ్డు చేతులు ఎందుకు పట్టుకున్నారు, ప్రస్తుతం ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి అన్న మాటల్లో మాట్లాడతాను. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి మీరైతే లడ్డు పట్టుకొని ఇక్కడైతే గుడిలో అయితే ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న మీరు కల్తీ నెయ్యి గురించి అయితే చెప్పబోతున్నారు. ఏం చెప్తారన్నా? ఓం నమో వెంకటేశయ్య. 140 కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఈ కల్తీ నెయ్యి వల్ల. ఈ కల్తీ నెయ్యి కెమికల్స్ వేసి నెయ్యే లేకన్నా, ఒక చుక్క వెన్న కానీ పాలు కానీ లేకన్నా వాళ్ళు సృష్టించింది అది. నెయ్యిని సృష్టించి స్మెల్ వచ్చాక కెమికల్స్ వేసి ఎంతో మందికి ఇది పెట్టినారు. ముసలోళ్ళు, పిల్లలు ఉంటారు. 5 సంవత్సరాలు ఇది ఫేక్. ఇది 250 కోట్ల స్కామ్ జరిగింది కొండపైన. ఈ కల్తీ నెయ్యిని ఇప్పుడు స్ట్రిక్ట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే మొత్తం తిరుమల మొత్తం అలీబాబా 40 దొంగలు అయిపోయినారు. 5 ఏళ్ళ ముందు మొత్తం అలీబాబా 40 దొంగలే. అలీబాబా 40 దొంగలన్నా సినిమా తీసినారు రామారావు. వీళ్ళు ఇంకా దొంగలు. ఈ దొంగలందరినీ పట్టాలి. ఒకటి కల్తీ నెయ్యి ఒకటే కాదు, తిరుమలలో అన్నం స్టోర్ బియ్యం పెట్టి గొబ్బొట్టించినారు. కందిపప్పు లేకన్నా సాంబార్ గలీజ్ స్మెల్ వచ్చేటట్టు తినే అన్నం. భక్తులు చాలా మంది టీవీలో చూసినారు కదా, అన్నమే బగలా అని వాళ్ళని కొట్టేకపోయినారు వీళ్ళు. ఇన్ని అరాచకాలు చేసినారు కొండపైన. 1, 2 కాదు, గడ్డి స్కామ్. పరకామణిలో డబ్బులు ఎత్తేది అది స్కామ్ చేసినారు. ఇప్పుడు పరకామణిలో ఒక సిఈ గారు సాక్ష్యం చెప్పేది అతను చంపేసినారు నిన్నలామన్నా 2 రోజుల ముందు. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఎంత దారుణం! ఒక సిఈని, రాష్ట్రంలో ఒక సిఈని చంపినారంటే రేపు పొద్దున్న డిఎస్పీ చంపుతారో లేకపోతే ఎస్పీని కొడతారు. డీజీపీ గారికి ఒకటే మాట చెప్తాండ, ఇటువంటి వాళ్ళని తిరుపతికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే పోలీసు అట్టుడికి పోతుంది. పోలీసుని వేసి మనలాంటి వాళ్ళకి సామాన్యులకి ఏముంటుంది చెప్పండి? ఏముండదు. పోలీసునే వీళ్ళు చంపేసినారంటే, సాక్ష్యం చెప్తారని రప్ప అని వేసినారంటే ఇంకెంతమంది రప్ప అంటారు? ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన ఇస్తాను. 4 సంవత్సరాలు మీరు ఉండండి. 6 నెలలు పవన్ కళ్యాణ్ చేయండి. యోగి ఆదిత్యనాథ్ శిష్యుడు పవన్ కళ్యాణ్ ఎట్లుంటో తెలుసా? ఆడు యాంటీ స్క్వాడ్ అని యూపీలో ఒక చరిత్ర సూచిస్తున్నాడు. యోగి గురించి పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు. ఆయన గురువు యోగి ఆదిత్యనాథ్. అటువంటి వాళ్ళు ఒక 6 నెలలు పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తే క్లీన్ షిప్ చేస్తాడు. రేపు వద్దన్న ఎలక్షన్ పోవాలన్నా వీళ్ళు పోలేం. మేము కూటమి వీళ్ళు రౌడీజం చూసినా, కౌన్సిలర్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ చూసినామే, ఇదే టైప్లో ఉంటాయి. ఇంకా అల్లకొల్లం చేస్తాంటారు. ఒక సీని చంపేశారంటే అర్థం చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డీజీపీ గారిని నేను ఒకటే మాట చెప్తాండ, వీళ్ళల్లో ఇవి చేసినవన్నీ తిరుపతి తీసుకొచ్చి ఎన్కౌంటర్ రేపు పొద్దున్న చేయకూడదు. తిరుమలలో ఎవడే కానీ ఎన్కౌంటర్ చేస్తేనే మా ఇది డిమాండ్ అన్న. అలాగే చూసుకున్నట్లయితే సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, FISSA కార్పొరేషన్ వారు కానివ్వండి, అలాగే నివేదిక చూసుకొని 2019 నుంచి 2024 వరకు అయితే ఇదైతే దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ దాంట్లో జరిగింది. కానీ వాళ్ళైతే మేమైతే చేయట్లేదు అన్నారు. ఇంతవరకు ఏ రుజువులు లేవని చెప్పి సిబిఐ వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకన్నా? రుజువులు ఎందుకు? ఇప్పుడు రుజువు అయిపోయిందనే కదా. నెయ్యే లేదు, కల్తీ నెయ్యి అని చెప్పి సిబిఐ ఇచ్చేసింది కదా, రిపోర్ట్లు ఇచ్చింది కదా. నెయ్యి లేదు, కెమికల్స్ వేసినారు. ఆ కెమికల్స్ వేసి గొప్ప పుట్టించేసినారు. ఇప్పుడు ముసలోళ్ళు, చిన్న బిడ్డలు తింటే ఈ లడ్డు పరిస్థితి అప్పుడు తిన్నోళ్ళంతా 5 ఏళ్ళలో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ వస్తాయి? ఎవరు బాధ్యత? ఆ గవర్నమెంట్ వదిలించాలి కదా. ఇప్పుడు ఎంక్వైరీ తేలింది, రిపోర్ట్ ఇచ్చింది కోర్టుకి, సుప్రీం కోర్టుకి ఇచ్చినారు. ఏం ఊరికే నేను చెప్పట్లా, ఎవరు చెప్పట్లా, వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళు చెప్పినారు. ఆ పరకామణి దానికి వచ్చిన సీఎం చంపేసినారు వీళ్ళు. ఒకటి కాదు స్కామ్లో. మొత్తం తిరుమల మొత్తం ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు గారు ఆడ మిలిటరీని తిప్పాలి. ఇప్పుడు కాశీలో అప్పకంతా మిలిటరీ ఉంటుంది, మిలిటరీని పెట్టాలి. మిలిటరీ పెట్టి ఒక స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఈ మన దేవుడు కానీ ఎవరున్నా కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్ లేకపోతే తిరుమలని గొప్ప పెట్టించేస్తాం. మన మనోభావం చేస్తాం. నేను మా ఇంట్లో కులదైవం వెంకటేశ్వర స్వామి. అలాగే చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం కాకుండా మీ ప్రభుత్వంలో ఏమేమి చేశారన్న? వాళ్ళు చేసిండేది ముందు టీటీడీలో ఆయన 500 ఉండేది 5,000. ఎవరు? వైవి సుబ్బారెడ్డి ఏదో వాళ్ళ ఇంట్లో అయినట్లు 2,000 ఉండేది 20,000 అట్లా పెంచేసి గుబ్బు పుట్టించినాడు తిరుమలని. దాన్ని అంతా మళ్ళీ డెవలప్ చేసినాం. అన్నం పర్ఫెక్ట్గా పెడుతున్నాం. లడ్డు సూపర్గా ఉంది. ఇప్పుడు తినే నెయ్యి వాసన వస్తుంది. అప్పుడు నెయ్యే లేదు. నెయ్యే లేకన్నా అమ్మేసినారు. మొత్తం స్కామ్. 250 కోట్లు
బాబా బోలే బాబా డైరీ అని, అసలు ఆ డైరీకి పర్మిషనే లేదు, అంత కెపాసిటీ లేదు. వైష్ణవి డైరీ అనేవి, బోలే బాబా డైరీ అని, ఈ డైరీలతో మొత్తం దోపిడీ చేసినారు. మనోభావాలు దెబ్బతిన్నారు, హిందూ మనోభావాలు. అన్ని మతస్థులు తిరుమలలో చేరి గుబ్బు పట్టించినారు తిరుమల మొత్తం వాళ్ళే. అట్లాంటి వాళ్ళు వదలకూడదు. ఇప్పుడు TV5 చైర్మన్ గారు వచ్చినారు, సూపరు నాయుడు గారు, అన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఇంకా చేయాలి, వీళ్ళని శిక్షించాలి, శిక్ష పడాలని మేము కోరుతున్నాం. మెయిన్ డిమాండ్. అట్లే మీరు చెప్పినట్టు ఈ లడ్డు పాలిటిక్స్ లో చాలా మందిని అయితే అరెస్ట్ చేశారు. వారందరూ నివేదికలోనే ముందు కొంతమంది జైళ్లలో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. ఇంకా ముందుగా ఏం జరగదు. ధర్మారెడ్డి గారు కొంచెం నిజాలు చెప్పాడు, దేవుడు ఉల్లేకి వచ్చినాడు, ఆయనకి బుద్ధి చెప్పినాడు, ఆయన కొంచెం చెప్పినాడు, అవన్నీ సిట్టు దగ్గర ఉన్నాయి. ఇంకా మొత్తం చాలా మంది పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళని విచారిస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు చెక్ చేయాలి. ఎవరు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అకౌంట్, వాళ్ళ పిఏ అకౌంట్ లో 50 లక్షలు ఉంటాయి. ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు తెలియదంట. అకౌంట్లు చెక్ చేయాలి, వీళ్ళ గురించి టోటల్ డేటా తీయాలి, ఏ ట్రాన్స్ఫర్ మొత్తం అకౌంట్లు, వీళ్ళ అకౌంట్లు చెక్ చేయాలి. ధర్మారెడ్డి అకౌంట్ చెక్ చేయాలి, వైవి సుబ్బారెడ్డి అకౌంట్ చెక్ చేయాలి, వీళ్ళందరూ అకౌంట్లు చెక్ చేసి ఏడాడ స్కామ్ పడిందని మొత్తం డేటా తీయాలి, తీసి వీళ్ళు జైలు పంపించాలి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ వంశాలు నాశనం అయిపోయినాయి. వీళ్ళు కూడా అలాగే పుట్టగతులు ఉండవు, వంశాలు నిర్వీర్యమైపోయినాయి. వీళ్ళకు కూడా షాంపుల్ చూపించినాడు, 11 సీట్లు ఇచ్చినారు. ఇంకా పూర్తిగా వైసీపీ అనేది ఉండదు. ఎందుకంటే మొత్తం ఎంక్వైరీ మొత్తం తిరుమలలో మొత్తం భ్రష్టు పట్టించినారు కాబట్టి వీళ్ళు పుట్టగతులే ఉండవు. తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినారు కాబట్టి వీళ్ళ వంశాలు వెళ్ళిపోతాయి. ఇది ఫిక్స్. మీ పేరు? నా పేరు వెంకటేష్. మీరు చెప్పండి అన్న, ఈ కల్తీ లడ్డు పాలిటిక్స్ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు వరకు? ఓం నమో వెంకటేశాయ. ఈ కల్తీ లడ్డు అనేది నిజము. వాళ్ళు ఖచ్చితంగా రాక్షసుల బుద్ధి మనకు తెలుసు, దేవతల బుద్ధి తెలుసు. మనమంతా అమాయకులమని అనుకుంటున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తుంది, ప్రతి ఒక్క దాంట్లో రిజల్ట్ వస్తుంది, వాళ్ళు చేసిన తప్పు బయటకు వస్తుంది. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళను శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు, ఆవు సరిగ్గా మేత మేయకపోతే సరైన పాలు రావు, సరైన నెయ్యి రాదు అంటున్నారు కదా. ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నారు? ఆవు సరిగ్గా మేత మేయకపోతే ఆవు బక్కపడిపోతుంది. 6 లీటర్లు పాలు ఇచ్చే ఆవు 4 లీటర్లే ఇస్తుంది, అంతేగాని పాలలో తేడా రాదు కదా. ఇంత చిన్న లాజికల్ మిస్ అయ్యారు మీరు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారే మీరు. ఎప్పుడు నేను బీఎస్సీ స్టూడెంట్ గా చెప్తున్నా, ఆవు తిండి తినకపోతే పాలు తగ్గుతాయి, వచ్చే పాలు, అంతేగాని పాలు కల్తీ కావు. ఒక్క రోజైనా ఒక లడ్డూలో అయినా మీరు నెయ్యి కలిపారా అని నేను ప్రశ్నిస్తున్నా. 140 కోట్ల మంది, గని అన్న గారు చెప్పినట్లు 140 కోట్ల మంది కాదు, ప్రపంచంలో ఒక 500 కోట్ల మంది మన వెంకటేశ్వర స్వామి వారి కోసం వస్తారే. ఆయన లడ్డు కల్తీ చేయింది, పాపం పూట కట్టుకున్నావే నువ్వు. ఒక ఆవు సరే మేత మేయలేదు, 6,000 ఆవులు మేత మేయలేదా? ఒక రోజుకి 6,000 ఆవులు మేత మేసి వచ్చే పాల నుంచి నెయ్యి తీస్తారు. ఒక ఆవు 6 లీటర్లు ఇస్తే 4 లీటర్లు రావాలి తినకపోతే. ఎలా కల్తీ అవుతుంది? నెయ్యి వెన్న రాలేదా, నెయ్యి రాలేదా? అంటే నెయ్యి మీ సృష్టించి మా చెవులో పువ్వు పెడతానరా? అన్న చెప్పినట్టు కెమికల్స్ కలిపి సువాసనలు కలిపి ప్రజల్ని మోసం చేసినారు, భక్తుల్ని మోసం చేసినారు. ఇది ప్రజలు మా మనోభావాలు దెబ్బతింటాయి. మేము హిందువులుగా బాధపడుతున్నాము. అన్న అలాగే చూస్తే ఇటీవలే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పుట్టగతులు ఉండవు లడ్డు పాలిటిక్స్ చేస్తే మా హయాంలో ఏం తప్పు జరగలేదు, మీ లాంటిలో జరిగింది అంటున్నారు. అవును, ఖచ్చితంగా పుట్టగతులు ఉండవు. ఎవరైతే లడ్డు కల్తీ చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా పుట్టగతులు ఉండవు. చేయింది ఎవరంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీకు పుట్టగతులు ఉండవు అని తెలియజేసుకుంటున్నాను. జై గోవింద.